అయ్యప్ప దీక్షలో డ్యూటీ చేయకండి, పోలీస్ శాఖ సంచలన ఆదేశం. మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీస్ శాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీక్షలు తీసుకుంటే సెలవులు తీసుకోవాలని, డ్యూటీలో ఉంటూ దీక్షలు చేయడానికి అనుమతి లేదని తేల్చి చెప్పేసింది. మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీస్ శాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీక్షలు తీసుకుంటే సెలవులు తీసుకోవాలని, డ్యూటీలో ఉంటూ దీక్షలు చేయడానికి అనుమతి లేదని తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఎస్ఐకి మెమోను జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే కాంచన్బాగ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ కృష్ణకాంత్ అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. డ్యూటీలో నల్లటి దుస్తులు ధరించడంతో పాటు జుట్టు గడ్డం కూడా ఆయన పెంచుకున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్ కృష్ణకాంత్ కు మెమో జారీ చేశారు. దీంతో ఏడీసీపీపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పోలీస్ శాఖ ఇచ్చిన ఆదేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మన పండుగలు జరిగే సమయంలో ఎవరైనా దీక్ష చేస్తే పోలీస్ శాఖ అవసరం లేని రూల్స్ ను ఎందుకు జారీ చేస్తుందని ప్రశ్నించారు. ఒక నిబంధన అందరికీ వర్తించాలని, సమాజం ఆధారంగా ఉండకూడదన్నారు. పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు జుట్టు గడ్డం పెంచుకోవటం, బూట్లు లేకుండా సివిల్ డ్రెస్ ధరించేందుకు పర్మిషన్ ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఆ మెమోలో శ్రీకాంత్ తెలిపారు. ఒకవేళ పోలీసులు దీక్ష తీసుకోవాలనుకుంటే వాళ్ళు లీవ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పోలీస్ శాఖ పంపిన ఆదేశాలు ప్రస్తుతం దుమారలుతున్నాయి. ఈ నిబంధనలను విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి తెలంగాణ యూనిట్ తీవ్రంగా ఖండించింది. ఏడీసీపీపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను అభ్యర్థించింది. అయ్యప్ప దీక్ష పాటించారని ఎస్ఐకి మెమో జారీ చేయటమే హిందూ వ్యతిరేకమంటూ ధ్వజమెత్తింది. గతంలో కూడా పోలీసులు అయ్యప్ప దీక్షలో ఉంటూ డ్యూటీ చేయరాదంటూ నోటీసులు జారీ చేయటంపై నినాదాలు చెలరేగాయి. మరి వేచి చూడాల్సిందే మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో.